రావణ సంహారం తర్వాత శ్రీరాముడు లంకా రాజ్యాన్ని విభీషణుడికి అప్పగించి మాండోదరితో అతనికి వివాహం జరిపిస్తాడు. లంకలో అందరూ విభీషణుని తమ రాజుగా అంగీకరిస్తారు. కానీ ఒక రాక్షసుడు మాత్రం దానికి ఒప్పుకోలేదు. నేను రావణ్ణి తప్ప మరెవరిని రాజుగా భావించలేనని గట్టిగా అరుస్తాడు. దానితో విభీషణుడు అతని లంక నుంచి వెళ్లిపోమని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు, లంక చుట్టూ సముద్రం ఉంది, నాకు ఈత రాదు, ఎగరడం కూడా రాదు, మరి నేను సముద్రం దాటి ఎలా వెళ్ళాలి? అప్పుడు విభీషణుడు ఆ రాక్షసునికి ఒక ఆకు ఇచ్చి ఇలా అంటాడు, ఈ ఆకుని నీ గుప్పెట్లో గట్టిగా పట్టుకో, నువ్వు సులభంగా సముద్రాన్ని దాటేస్తావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, పొరపాటును కూడా ఈ ఆకుని నీ గుప్పెట్లో నుంచి బయటికి తీయొద్దు అని చెప్తాడు. ఆ రాక్షసుడు ఆ ఆకుని చేతిలో పట్టుకుని సముద్రం మీద నడవడం మొదలు పెడతాడు. ఆశ్చర్యంగా అతను సగం దూరం వరకు వెళ్లిపోతాడు. కానీ అప్పుడే అతనికి సందేహం కలుగుతుంది. అసలు ఈ ఆకులో ఏముందని అతను ఆకును విప్పి చూస్తాడు. ఆకు మీద శ్రీరామని రాసి ఉండడం చూసి నవ్వుకుంటూ, శ్రీరామని రాసి ఉన్న ఈ చిన్న ఆకు నన్ను సముద్రం దాటిస్తుందా అని హేళన చేస్తూ ఆ ఆకును సముద్రంలో పడేస్తాడు. అంతే, ఆకు తన చేతి నుంచి విడిపోయిన మరుక్షణం ఆ రాక్షసుడు సముద్ర పాలల మధ్య చిక్కుకొని మునిగిపోతాడు. అందరూ జై శ్రీరాముని కామెంట్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.